హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే ఫైనల్గా కార్గో అయితే పంపించేస్తున్నాను అనమాట. మనం చెప్పాను కదా, కొన్ని సామాన్ల గురించి ఆగిపోయింది కార్గో వేయటం అనేసి, ఇంటికి పంపించడం ఆపేసాను అనేసి. మా కోయటలు కొన్ని అడిగాను అనమాట. ఇది నిన్న అయితే తెచ్చి ఇచ్చారనమాట. ఏం తెచ్చి ఇచ్చారనేసి చూపిస్తాను మీకు ఇప్పుడు. ఊరికి అలా సర్ది పెట్టి ఉంచారనమాట. ఇంకా వాళ్ళు కార్గో వేసి వాళ్ళు వస్తారు కదా, వాళ్ళు అయితే అట్టపెట్టెలు తెస్తారనమాట. పెద్ద అట్టపెట్టెలు వాళ్ళకి అనుకూలంగా వాళ్ళ అట్టపెట్టెల్లో సర్ది పెట్టేసి పంపుతారనమాట. కార్గో వేస్తారు ఫ్లైట్కి. ప్రస్తుతానికి నేనైతే కవర్లో అలా పెట్టేసి ఉంచాను. వాళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ అన్నీ బయటకు మోసుకెళ్ళాలి, వీలుగా ఉంటుంది అనేసి పట్టుకుని బయటకు పట్టుకెళ్ళడానికి వీలుగా ఉంటుంది అనేసి అలా సర్ది పెట్టాను అనమాట. ఏమేమి వేసానో ఏమేమి సర్ది పెట్టాను చూపిస్తాను రండి. ఇవి నేను ఇండియా పంపించి 4 రోజులు అయిపోతుంది, అంటే బక్రీద్కి ముందు. ఇప్పుడు కోవిడ్ వాళ్ళకి బక్రీద్ కదా, ఈ బక్రీద్ వల్ల ఇంట్లో పని ఎక్కువయ్యి నాకు వీడియో చేయడం అప్లోడ్ చేయడం కుదరలేదనమాట. అందుకని ఇప్పుడైతే 4 రోజులు అయిపోతుంది నేను ఈ సరుకులన్నీ ఇంటికి పంపించి. ఫైనల్గా ఈ రోజు అయితే వీడియో అప్లోడ్ చేయడం కుదిరిందనమాట. ఎవరో మన కామెంట్ చేశారు, ఒక సిస్టర్ అయితే, నేను మొన్న వీడియో పెట్టాను కదా, నేను కొన్నాను ఇంటికి పంపించడానికి అనేసి. ఆ వీడియోకి ఒక అమ్మాయి కామెంట్ పెట్టింది, ఒక సిస్టర్ అయితే, అక్క ఇవన్నీ ఇంటికాడ ఉంటాయి కదా, ఇండియాలో దొరుకుతాయి కదా, ఇక్కడ ఎందుకు కొంటామనేసి కామెంట్ పెట్టింది అనమాట. ఇండియాలో దొరుకుతాయి, ఇండియాలో లేదంటూ ఏదీ లేదు. కోవిట్లో ఏముంటాయి అన్నీ ఇండియాలో దొరుకుతాయి, ప్రతిదీ మన ఇండియాలో ఉంటున్నాయి ఇప్పుడు. ఇది వరకంటే ఏదో వింతగా ఉండేది కోవిడ్ నుంచి ఇండియా పంపిస్తే. ఇప్పుడు అలా కాదు, మన ఇండియాలో దొరకందంటూ ఏదీ లేదు, అన్నీ దొరుకుతున్నాయి ఇప్పుడు. ఏంటంటే మా పిల్లల సంతోషం, వాళ్ళ సంతోషం చూసి మనకు తృప్తి అనమాట, అంతే తప్ప. ఎందుకంటే మనం ఇంటికాడ కొని వాళ్ళకి ఇచ్చే స్థితిలో అయితే మనం లేము. ఇక్కడికి వచ్చి సంవత్సరాలు ఇక్కడ ఉంటాం కాబట్టి మనం మన చేతితో కొనిపెట్టే అంత స్థితిలో మనం ఉండం కాబట్టి, ఇక్కడి నుంచి అయితే ఏదన్నా సంతోషంగా ఎలా పంపితే వాళ్ళకి ఆనందం. అమ్మ కోవిడ్ నుంచి అది పంపింది ఇది పంపింది అనేసి వాళ్ళకి సంతోషం. ఆ సంతోషాన్ని చూసి మనకు తృప్తి అనమాట, అంతే తప్ప మన ఇండియాలో దొరకందంటే ఏదీ లేదు. ఇక్కడ ఏం దొరుకుతుంది, ప్రతిదీ కూడా ప్రతి వస్తువు మన ఇండియాలో ఉంది. దొరక్క కాదు, అన్నీ దొరుకుతాయి మన ఇండియాలో. లేదంటే ఏ సరుకు లేదు, అన్నీ ఉంటాయి. సో ఇదండి, సిస్టర్ కామెంట్ పెట్టింది అనమాట. అలాగా అంటే మన ఇండియాలో అన్నీ దొరుకుతాయి కదా, ఎందుకు పంపిస్తున్నావు అక్క అన్నీ అని. అంటే దొరకందంటే ఏది లేదు, మన ఇండియాలో అన్నీ దొరుకుతాయి. కాకపోతే పిల్లల సంతోషం కోసం నేను ఈ కార్గో వేసి ఇలాగ ఇండియాకి పంపించి 4 సంవత్సరాలు అవుతుంది. 4 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇదే నేను ఈ సామాను అంతా పంపించడం. అందుకనేసి ఏదో వాళ్ళ సంతోషం కోసం కొన్నాను. కొన్ని అయితే వంటగదిలోకి సంబంధించినవి, మసాలాలు అవన్నీ వంటింట్లోకి కొన్ని సంబంధించినవి అనమాట. బట్టలు కూడా ఇక్కడ చాలామంది కొంటున్నారు కదా. నేను ఆఫర్లో వచ్చినప్పుడు అప్పుడప్పుడు నేను మనసొప్పుగా నేను కొన్నానులేండి. ఎందుకంటే మన ఇండియాలో కొనుక్కొచ్చి ఇక్కడ అమ్ముతున్నారనమాట. ఇక్కడ కూడా బట్టలు వేస్ట్ నన్ను అడిగితే. అక్కడ కొని మన ఇండియా బట్టలే ఇక్కడ అమ్ముతున్నారనమాట. అక్కడ 1000 కొన్నారనుకోండి, ఇక్కడ 2000 వేసి అమ్ముతున్నారు. అయ్యే పిచ్చి మొఖాలు వేసుకుని ఇక్కడ కొనుక్కుంటున్నాము. ఇక్కడికంటే ఇండియాలోనే బెటర్ నన్ను అడిగితే. బట్టలు కూడా అంటే సగానికి సగం ఇక్కడ వేసుకుని అమ్ముతున్నారు, అవి మనం కొనుక్కుంటున్నాం. మేము కొనుక్కుంటున్నాం. నన్ను అడిగితే అవి కూడా వేస్ట్ అనమాట. ఇంటికాడ కొనుక్కుంటేనే బెటర్. ఏదో వాళ్ళ సంతోషం, పిల్లల సంతోషానికినే మన తృప్తిగా, అంతే తప్ప ఇందులో ఏమీ లేదు. మన ఇండియాలో అన్నీ దొరుకుతాయి. ఇక్కడ ఉన్నవన్నీ మన ఇంటికాడ ఉంటాయి. అక్కడ మన ఇండియాలో లేదంటే ఏది లేదు, అన్నీ మన ఇండియాలో ఉంటాయి. ఈ బ్యాగులోను తర్వాత ఈ బ్యాగ్, 2 బ్యాగులు, ఈ 3 బ్యాగుల్లో కలిపి స్వెటర్లు కానీ, ఇప్పుడు వచ్చేది చలికాలం వర్షాకాలం కదా, చలికోట్లు గట్ట కావాలి కదా, మరి జాకెట్లు గట్ట వేసుకోవడానికి ఇంటికాడ వాళ్ళకి చలికోట్లు. తర్వాత పిల్లలకి నైట్ డ్రెస్లు, చీరలు ఆఫర్లో గట్ట తీసుకుని ఉన్నాయి అనమాట. అన్నీ మేము బయటకు వెళ్ళినప్పుడు ఒకేసారి కాకుండా మనం తీసుకున్నాను 100 ఎన్నారులేని. నాకైతే ప్రాణమూసూరు మంది ఇవన్నీ పెట్టుకుని మళ్ళీ కూడా కొనాలంటే అయ్యట్లతో పాటు వీటిలు కూడా 200 పైన అవుతాయి అనమాట. అప్పుడప్పుడు తీసుకుంటే మనకు కొంచెం తేలిగ్గా ఉంటుంది. ఒకేసారి పెట్టి డబ్బులన్నీ ఒకేసారి పెట్టి కొనేది కాకుండా అప్పుడప్పుడు కొంచెం మధ్యలో బయటకు వెళ్ళినప్పుడు అలా తీసుకుంటాం అనమాట. కొన్ని అవసరమైనవి చీరలు అవన్నీ ఆఫర్లో తీసుకున్నాయి అనమాట. ఎన్ని స్వెటర్లు కట్టాను, వీటిలో అయితే సర్దేశాను. ఇవి వచ్చేసి హ్యాండ్ బ్యాగులు అనమాట. కొయ్యటోళ్ళు తెచ్చిచ్చినాయి. నేను హ్యాండ్ బ్యాగ్ ఎప్పుడు కొనలేదండి. ఇన్ని సంవత్సరాల నుంచి నేను హ్యాండ్ బ్యాగులు వాడుతున్నాను, కానీ
మొన్న ఈ మధ్యని నేను చర్చికి వెళ్ళేటప్పుడు కూడా నా బ్లాక్ కలర్ మీరు చూస్తున్నారు వీడియోస్లో కూడా, అది కూడా మా మామయ్య ఇచ్చింది. నేను హ్యాండ్ బ్యాగ్ కానీ వాచ్లు కానీ ఎప్పుడు కొనలేదు. మొన్న మొన్న సరుకులు చూపించాను కదా మీకు, ఇంటికి కార్గో కడుతున్నాను సామాన్లు కొననేసి వీడియో చేశాను కదా, అందులో చూపించాను ఒక వాచ్. అంతకుముందు ఒక వాచ్ తీసుకున్నాను. అదే ఈ 11 సంవత్సరాల నుంచి ఆ 2 వాచ్లు నేను కొన్నదే. అంతకుముందు ఎప్పుడు నేను వాచ్లు కానీ హ్యాండ్ బ్యాగులు కానీ ఎప్పుడు కొనలేదు, చెప్పులతో సహా. అన్నీ వీళ్ళు ఏంటంటే కొయ్యేటోళ్ళు ఏదైనా పండగ కానీ ఏదైనా బయట దేశాలకు వెళ్తారు ఎప్పుడైనా సరదాగా, దుబాయ్కి కానీ సౌదీకి కానీ మళ్ళీ మక్కా కానీ ఇలాగ ఒక్కొక్క చోటకి వెళ్తూ ఉంటారన్నమాట. అప్పుడప్పుడు 1 నెల 2 నెలలు అలా ఉండొస్తారు. అలాంటప్పుడు గాజులు లాంటివి, చైన్ లాంటివి, చెవులు లాంటివి, తర్వాత హ్యాండ్ బ్యాగులు, చెప్పులు, గాజు సీసాలు, ఏంటంటారు గ్లాసులు, కప్పులు, అలాంటివన్నీ ఇంట్లో పనిచేసే వాళ్ళు గిఫ్ట్లు కింద తెస్తారనమాట. అవన్నీ జాగ్రత్త పెట్టి నేనైతే గాజు కూడా పక్కన సపరేట్గా ప్యాక్ చేసిన, అవి కూడా చూపిస్తాను. ఈ హ్యాండ్ బ్యాగులు అయితే ఇవన్నమాట. ఇది బ్యాగ్ చిన్నదే. ఇదైతే నేను తీసుకున్నాను, మొన్నకు చూపించాను మీకు ఒక వీడియోలో. మా అమ్మకని తీసుకున్నాను ఈ బ్యాగు. ఇదో బ్యాగు, హ్యాండ్ బ్యాగులు వాళ్ళు ఇచ్చినాయే. తర్వాత మన వీడియోలో చెప్పాను కదా మీకు, మా వాళ్ళని కొన్ని సరుకులు తెమ్మన్నాను, అందుకని కార్గో ఆపేసాను, ఇప్పుడు వేయట్లేదు అనేసి. వీటి కోసం ఆపాను అనమాట. ఈ కొనాలన్నా కూడా మనం బయట కొంటే ఎక్కువ రేటు తీసుకుంటారు. ఈ కోయటోళ్ళకి రేషన్లు ఇస్తారనమాట, ఈ తక్కువ రేటుగాను. అవి అయితే ఎప్పుడన్నా మనం షాపుకి వెళ్ళినప్పుడు, అదే మనం ఇండియాకి వెళ్ళినప్పుడు ఇలాగా సామాను ఇంటికి కట్టేటప్పుడు తెమ్మంటే తెస్తారనమాట. మా వాళ్ళు అయితే ఇస్తారు, మంచి వాళ్ళు అయితే ఇస్తారు, ఒక్కొక్కళ్ళు అయితే ఇవ్వరు. మా వాళ్ళు అయితే ఎప్పుడు ఇంటికి వెళ్ళినా ఇలాగా ఇంటికి సరుకులు కట్టినప్పుడు అడిగినా కూడా ఇస్తారనమాట. ఈ ఖర్చూరు 4 ప్యాకెట్లు అయితే తెచ్చాడు. ఇవైతే పాల ప్యాకెట్లు పాల ప్యాకెట్ల కింద ప్యాక్ చేశాను. ఈ డబ్బాలో వస్తాయి, రేకు డబ్బాలో వస్తాయి. అవి ఇప్పుడైతే డబ్బాలో డైరెక్ట్గా వెళ్ళట్లేదు. కోయిట్లో కొన్ని రూల్స్ పెట్టారనమాట. అంటే వీళ్ళు కోయి స్టాంప్ ఉంటుంది కదా, అలాంటివి గవర్నమెంట్కి సంబంధించినవి అలౌట్ చేయట్లేదు అనమాట. మామూలుగా కార్గో 2 రకాలుగా వేస్తారండి. ఒకటేమో ఫ్లైట్కి, ఒకటేమో ఇలా వాడకి వేస్తారనమాట. వాడకి వేసేటప్పుడు అయితే 2 డబ్బాలు అయితే వెళ్ళిపోతాయి. మామూలుగా డబ్బా ఫలంగా వేస్తే వెళ్ళిపోతాయి. లేదు ఇంకా ఎక్కువ వేసుకోవాలంటే ఇలాగ ప్యాక్ చేసేసి ప్యాకెట్లు ప్యాక్ చేసుకుని వేయాలన్నమాట. లేదంటే 2 కంటే ఎక్కువ వేసారంటే అలౌట్ చేయరు. అదే ఫ్లైట్కి అనుకోండి ఇలా ప్యాక్ చేయాలి, ప్రతిదీ కూడా ఎన్నున్నా ఇలా ప్యాక్ చేసి పంపించుకోవాలన్నమాట. డబ్బాలు అయితే వెళ్ళవన్నమాట. అందుకని నేను ఇలా ప్యాక్ చేసేసాను అనమాట. ఇవైతే నాకు పాల డబ్బాలు 3 తెచ్చి ఇచ్చాడు మా బాబాయ్. అయితే ఖర్జూరాలు అయితే 4 తెచ్చాడు, ఇవైతే 3. వీళ్ళు అలా ప్యాక్ చేసేసాను. పాలపొడి అనమాట ఇది. ఎవరైనా గుర్తుంచుకోండి, ఎవరైనా ఇంటికి పంపించేటప్పుడు గల్ఫ్ నుంచి పాల డబ్బాలు అయితే డైరెక్ట్గా ఇలా ప్యాక్ చేసి పంపించుకోవాలి. చాలామంది వీడియోస్ చేస్తున్నారు, చూసే ఉంటారు మీరు. కాకపోతే కొంచెం చెప్తున్నాను అనమాట, గుర్తుపెట్టుకుంటారని. ఇవైతే చాక్లెట్లు, బుడబుడ్డి చాక్లెట్లు అనమాట. ఇవి రంజాన్కి ఇచ్చారనమాట. అప్పుడు అవన్నీ పోగేసి ఇలా ప్యాక్ చేశాను. రంజాన్కి ఇస్తారు కదా, అప్పుడు ఇచ్చి అలా ప్యాక్ చేశాను అనమాట. తర్వాత అయితే ఈ వంట సామాన్లు అనమాట. ఈ వంట సామాన్లు అన్నీ కాదు, కొత్తయే. నేను ఇవన్నీ కవర్ నిండా అయ్యా, ఇది కవర్ నిండా అయ్యా అనమాట. నేను ఇంటి దగ్గర మా అమ్మ అడగపోయినా కానీ ఇవన్నీ ఖరీదు కట్టి ఇచ్చేసామనుకోండి, బయటకు పట్టుకెళ్ళి షాపులో ఏమంటారు అట్లని సేవంటి సామాన్లకి బయట ఇచ్చేసుకున్నా కానీ పెద్ద వస్తువు ఏదోటి ఇస్తారనమాట. వాటిని మార్చేసుకుంటే ఇవి అవసరం లేకపోతే, మా అమ్మ అయితే వాడదనుకుంటున్నాను నేను. ఇవి పట్టుకెళ్ళి షాప్ దగ్గరికి ఇచ్చేసారంటే, ఇచ్చిందంటే మా అమ్మ పెద్ద వస్తువులు తెస్తాను అనమాట. ఇంట్లో ఎప్పుడైనా సరే అలాంటి సామాన్లన్నీ ఒక పక్క పోగేసి ఒకసారి షాప్ దగ్గర పట్టుకెళ్ళి పెద్ద వస్తువు లాంటిది ఏదో తీసుకుంటుంది అనమాట. అలా మార్చుకుంటా ఉంటుంది అనేసి మా మామ తీసుకోమంటే నేను తీసుకున్నాను అనమాట. వాళ్ళు అప్పుడప్పుడు సామాను మారుస్తూ ఉంటారు వీళ్ళు కోటింట్లో. అలా మార్చినప్పుడు ఒకసారి తీసుకోమంటే తీసుకుంటాం అనమాట. అందుకని నేను తీసి పక్కన పెట్టాను, పంపిస్తున్నాను. అప్పుడు ఇవి షాపులో పట్టుకెళ్ళి పెద్ద వస్తువు ఏమైనా తీసుకుంటుందని తీసాను నేను. లేదంటే మా అమ్మ ఖచ్చితంగా చెప్తున్నాను, ఇంట్లో అయితే వాడదు.
మా అమ్మ కొంచెం పద్ధతులు ఎక్కువ పాటిస్తుంది. తర్వాత ఈ బట్టలు అని చెప్పాను కదా, ఈ 2 ఇది బట్టలు 3 బ్యాగులు బట్టలు. తర్వాత ఇవి కూడా కొన్ని స్వెటర్లు కానీ ఇందులో వేసాను అనమాట. అవి ఆడపిల్లలకు సంబంధించినవి అవి వేసాను. ఇంకా మా మామ కొన్ని తెచ్చిందనమాట, అవన్నీ అందులో సర్ది పెట్టాను. నేను అన్నీ కొనుక్కున్నాయి కాకుండా మనం చూపించాను కదా, ఒకేసారి కొన్నాయి కాకుండా అంతకుముందు ఒక్కొక్కటి నేను కొన్నాయి. తర్వాత మా కోయిటలు కూడా తెచ్చిచ్చినవి ఉన్నాయి. ఇవన్నీ కొనాలని బోల్డ్ డబ్బులు అవుతాయి ఇవి అనమాట. తర్వాత ఇవైతే కారంగా ఉండేవి, పెద్ద పిల్లలు తింటాకన్నమాట. ఇది కుర్కురు ప్యాకెట్లు అంటారు కదా, పిల్లలు ఇష్టంగా తింటారు. ఇవి కుర్కురు ప్యాకెట్లు కారంగా ఉండేవి అన్నమాట. ఇవి అయితే పళ్ళు లేకుండా చంటి పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి మెత్తగా నోట్లో పెట్టగానే మెత్తగా కరిగిపోతాయి అన్నమాట. ఇవి మా పొద్దుటైతే మా తమ్ముడు కూతురు అయితే కింద ఎక్కడైనా కూర్చోబెడుతుంటే ఇది పాగుతుంది. ఇప్పుడు ఏది పడితే అది నోట్లో పెట్టి తింటుంది. ఏదో ప్యాకెట్ చేసి ముందే ఎరుగు తింటుంది అనమాట. అందుకని ప్యాకెట్ కూడా తెప్పించాను. ఇందులో చాలా ఉంటాయి, చిన్న బాల్స్ కింద ప్యాకెట్లు ఉంటాయి. ఇందులో ప్యాకెట్ చింపితే ప్యాకెట్లో చాలా ఉంటాయి అనమాట. ఈ చంటి పిల్లలకి పళ్ళు ఉండవు కదా, వాళ్ళకి తింటాకి అనుకూలంగా ఉంటాయి. ఇది చెప్పాను కదా, గాజు కప్పులు కానీ గ్లాసులు కానీ వాళ్ళు గిఫ్ట్ కింద ఇస్తారని చెప్పాను కదా, పండగలకి పబ్బాలకని. ఇవి ప్యాక్ చేశాను అనమాట, అట్టపెట్టెలు ప్యాక్ చేసేసాను కదలకుండా. నేను ప్యాక్ చేశాను కానీ వాళ్ళు మళ్ళా అట్టపెట్టెలు తెచ్చి అందులో ప్యాక్ చేసి వాళ్ళకి అనుకూలంగా ప్యాక్ చేసి పట్టుకెళ్తారు. ఇవన్నీ మళ్ళీ అక్కడికి పట్టుకెళ్ళిన తర్వాత అన్నీ ఓపెన్ చేసి మళ్ళీ ఆ ప్యాకెట్లో అట్టపెట్టెలు తెస్తారని చెప్పాను కదా, అందులో వేసి వాళ్ళకు పార్సల్ చేసి పంపిస్తారనమాట. ఏమి ఇది ఇప్పుతారో ఇప్పకపోయినా నేను ఇలాగా బయటకు పట్టుకెళ్తాక బాగుంటుంది అనేసి పట్టుకుని ఇలా ప్యాక్ చేశాను అనమాట. బయటకి పట్టుకెళ్ళిన తర్వాత ఖచ్చితంగా ఓపెన్ చేసి వాళ్ళకి అనుకూలంగా పెట్టి ప్యాక్ చేస్తారనమాట అట్టపెట్టెల్లో. ఇంకా ఇవైతే మనం చూపించాను మీకు క్రీమ్లు. తర్వాత ఇంకా కొంచెం మనం చూపించాను కదా అవన్నీ అనమాట. ఈ కవర్లో 2 కవర్లు పెట్టాను. కొన్ని అయితే అందులో పెట్టేశాను అనమాట, అక్కడ పెట్టాను కదా ఆ కవర్లో పెట్టేశాను. కొన్ని సబ్బులు కానీ షాంపూలు కానీ కోయిటోళ్ళు తెస్తారు ప్రతి నెలను, ఇంట్లో పనిచేసే వాళ్ళు తెస్తారు కదా, అందులో వాళ్ళు తెచ్చినవి నేను కొన్ని పక్కన పెట్టాను అనమాట. అంటే నేను వాడలేదు, అవి కూడా అందులో పెట్టేశాను. ఇంటికి పంపించేద్దాం, ఇంటికాడ ఉన్న వాళ్ళు వాడతారు. నాకు పడలేదు, అందుకని నాకు పడకపోగా జుట్టు చాలా ఊడిపోయేది అనమాట. వాళ్ళు తెచ్చిన షాంపూలు గట్ట వాడితే నేను నెలలు వాళ్ళు తెచ్చి షాంపూలు కానీ సబ్బులు కానీ అలాంటివి అయితే నేను పక్కన పెడతాను అనమాట. నేను వాడినవి నాకు పడట్లేదని పక్కన పెడుతున్నాను. అవి అయితే ఇంటికి పంపించేస్తున్నాను. ఇప్పుడు నాకు పడి అయితే నాకు ఏది బాగుంటుందో ఆ షాంపూ నేనైతే బయట కొనుక్కు తెచ్చుకుంటాను అనమాట. బయటకు వెళ్తాను కదా అప్పుడు తెచ్చుకుని వాడతాను అనమాట. వీళ్ళు ఇచ్చి అయితే నాకు పడట్లేదు, అందుకే నేను పక్కన పెట్టేసాను వాడకుండా. అవి కూడా ఇప్పుడు లగేజ్ వేసి పంపించేస్తున్నాను. ఇంటికాడ ఉన్న వాళ్ళు ఆడుకుంటారు కదా, ఎందుకు అనవసరంగా పాడు చేసేదని అవన్నీ జాగ్రత్త పెట్టాను అనమాట. అన్ని క్రీములు కానీ సబ్బులు కానీ షాంపులు కానీ అన్నీ ఇప్పుడు వేసేస్తాను అనమాట. సో ఇదేంటి నేను కార్గో మొత్తం పంపించి అనమాట. అమ్మ ఆయాస్ వచ్చి మాట్లాడి ఆయాస్ వచ్చింది. ఇదైతే నాకు నచ్చిందండి. ఫోటో భయపడద్దా ఏంటో దీన్ని చూసి. మీసాలు పెద్ద మీసాలు ఉన్నాయి కదా. సో ఇదండి వీడియో ఈరోజు అయితే. వీడియో ఎలా కనిపిస్తుందో కామెంట్ చేయండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ వెళ్తాం. అలాగే ఇవన్నీ బయటకు ఎట్టుకెళ్ళి బయట వేస్తాం కదా, వాళ్ళు వస్తారు కదా కార్గో వాళ్ళు, అక్కడ కూడా చిన్న క్లిప్ తీసి పెడతాను లాస్ట్లో చూసేయండి.